వాళ్ళందరికీ స్పష్టంగా తెలిసి తీరాలి కదా. తను చదువుకోవాలని ఎవరెవరు కోరుకున్నారు, అలాగే దాన్ని ఎవరెవరు వ్యతిరేకించారు. రామ్జీ, నీకు పిచ్చేమని పట్టిందా? అసలు భీమరావు అంత గొప్పగా ఏమవుతాడని? అందరూ తన జీవిత చరిత్ర చదవడానికి, వినడానికి, అలాగే చూడడానికి. మేలుకో మేలుకో, ఈ ఊహలన్నిటి నుంచి బయటికి రా. అవుతాడు హితేష్ గారు. భీమరావు ఖచ్చితంగా గొప్పవాడవుతాడు. ఎంత గొప్పవాడవుతాడంటే ఇతని జీవితం నుంచి ప్రేరణ పొంది తమ జీవితాల దశను అలాగే దిశను నిర్ధారించుకుంటారు. ఇక మీరందరూ భీమరావు జాతి వాళ్ళయ్యుండి కూడా భీమరావు జీవిత చరిత్రలో తనకు విరుద్ధంగా మాట్లాడిన వాళ్లలో లెక్కించబడతారు. గురువుగారు, ఇవన్నీ వదిలేయండి. మనం ఈ పుస్తకాలన్నింటికీ అట్టలు వేద్దాం. బాబాయ్, కింద పరచడానికి చాపివరా? అక్క, నేను మీకోసం చాయ్ అల్పాహారం తీసుకొచ్చాను. నువ్వు నా కోసం చాయ్ అల్పాహారం తెచ్చావు, కానీ చాయ్ అల్పాహారం కంటే ఎక్కువగా నేనున్న పరిస్థితిలో నీ సహకారమే నాకు అవసరం. నేనే పోరాటమైతే చేస్తున్నానో ఈ పోరాటం కేవలం నా కోసం కాదు, మన స్త్రీ జాతి అందరి కోసం ఈ పోరాటం. అక్క, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు నన్ను మీ సొంత చెల్లిలాగా చూశారు. ప్రతి సుఖంలో ప్రతి దుఃఖంలో మీరు నాకు తోడుగా ఉన్నారు. అందుకే మీకోసం ఛాయ అల్పాహారం తీసుకొచ్చాను. నాకు ఎలాంటి పోరాటం చేయాలని లేదు. నిన్ను కూడా వేడుకుంటున్నాను, ఇంటికి పదండి. గాయాల్ని దాచటం వల్ల నీ బాధ తగ్గిపోదు. నువ్వు నా కోసం ఛాయ్ అల్పాహారం తీసుకొచ్చావు, నా బాధల్లో పాలు పంచుకున్నావు. కానీ ఎంతకంటే మనకు ఎవరైతే ఈ గాయాలు చేశారో వాళ్లకు వ్యతిరేకంగా పోరాడడం చాలా ముఖ్యం. లేదంటే ఎలా అయితే ఈ రోజు దాకా మనం మన భర్తలతో దెబ్బలు తింటూ వచ్చామో, వాళ్ళ గాయాల్ని దాచిపెడుతూ వచ్చామో, అలాగే జీవితం అంతా మన గాయాల్ని దాచిపెడుతూ ఉంటాము. అక్క, మన ఆడవాళ్ళం ఇంకేం చేయగలం? మీరంతా ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే మీ స్త్రీలందరి తలరాతే ఇది. మీ అందరి భాగ్యం, అలాగే మీ భవిష్యత్తు కూడా. అక్క, నేను బయలుదేరుతాను. ఇక నువ్విక్కడే కూర్చుని చనిపోయినా కూడా నాకేం పెద్ద తేడా ఉండదు. ఈ సమాజంలో నాకు ఒక గౌరవం ఉంది, నాకంటూ హోదా ఉంది. అందరూ ఏమంటున్నారో తెలుసా? ప్రచండదేవ్ తన భార్యనే చూసుకోలేకపోతున్నాడు అంటున్నారు. నేను ఈ అవమానాన్ని ఏమాత్రం భరించలేను. నువ్వే ఆలోచించుకో ఏం చెయ్యాలో. ఇదిగోండి, మీకు నన్నెంతగా కొట్టాలనుందో అంతలా కొట్టండి, నా చర్మం ఒలిచేయండి. కాని నేను ఆ ఇంటికి మళ్ళీ తిరిగి రాను. ఇక మీరు పదే పదే చెప్తుంటారు కదా,
నేనింటికి రాకపోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని. మీరు చెప్పింది పూర్తిగా తప్పే. ఒక ఆడది ఇంటికి చేరుకోనప్పుడు అందరికంటే ఎక్కువ ఇబ్బంది తన భర్తకే కలుగుతుంది. ఈ నాటకం ఈ రోజు వరకే. ఎంతగా ఆడాలనుందో ఆడుకో. ఈ రోజు రాత్రి నా మనుషులొచ్చి నిన్ను నదిలోకి తోసేస్తారు. ఆ తర్వాత కథ మొత్తం ముగుస్తుంది. ఇప్పుడు ఆనంద్ ఆరోగ్యం ఎలా ఉంది? వాడెందుకు రాలేదు? ఆయనకు వైద్యం సాగుతోంది మావయ్య, కానీ నేను రావాల్సి వచ్చింది పని చేయడం కోసం. అమ్మా నాన్న ఏం చెప్పారంటే వాళ్ళు తిండి బాధ్యత చూసుకుంటామన్నారు, కానీ మందుల ఖర్చులు వాళ్ళు చూసుకోలేమన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా బాగోలేదు. అయితే పెన్షన్ నుంచి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు. నీకోసం కొంత డబ్బు దాచుకోమని చెప్పినప్పుడు అప్పుడు నేనే చెడ్డదాన్ని అయ్యేదాన్ని కదా. ఒక్కసారైనా నీ తల్లి ప్రేమను చూపించు జీజాబాయ్. చూసారా, ఈ ఇంట్లో నన్ను తక్కువ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు. అలాగే ఇంట్లో నన్ను చెడ్డదానిగా రుజువు చేయడం జరిగింది. అందుకే నేను ఇక చెడ్డదాన్ని అయిపోతాను. నేను చెడ్డదాన్ని, అలాగే చెడ్డదానిలాగే ఉంటాను. అందరూ బంధాల గురించి తీయని మాటలు మాట్లాడతారే, మరి నేను ఎప్పుడైనా నా భర్తతో నా హక్కు గురించి మాట్లాడితే పెద్ద తుఫానే వచ్చేస్తుంది. వదినా, మీరేం బెంగపడకండి. ఆనందన్నయ్య మందులకయ్యే ఖర్చు నేను భరిస్తాను. నేనేదో ఒక పని వెతుక్కుంటాను. నేను కూడా తనకు అదే చెప్పాను. తన చదువుకయ్యే ఖర్చు మహారాజ్ గారు భరిస్తున్నారు, ఇక ఇంటి ఖర్చు నేను భరిస్తాను. కానీ ఇప్పుడు ఈయన కూడా ఏదో ఒక పని చేస్తారంట. మీరేం బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. నిజమే, ఎవరు ఏం బాధపడకండి. ఈ భీమ్ ఇంకా రమ అన్ని వాళ్లే చూసుకుంటారు. ఆ ప్రచండ దేవ్ భార్య ఇప్పటికీ రోడ్డు మీదే ఉంది. ఎవరి కారణంగా? ఈ భీమ్ ఇంకా రమ కారణంగా. తన కోసం అయితే ఏమీ చేయలేకపోయాడు గాని ఇప్పుడు ఆనంద్ కోసం చేస్తాడట. గొప్పలు చెప్పడం ఇతన్ని చూసే నేర్చుకోవాలి ఎవరైనా. భీమ్, ఇప్పుడు ప్రచండ దేవ్ గారి భార్య సంగతి ఏంటి? నాన్నా, భీమ్, ఎవరో ఒక ఆవిడ నీకోసం వెతుకుతోంది. ఏమైంది? ప్రచండదేవ్ ఈ రోజు రాత్రి తన భార్యను నదిలో విసిరేయడానికి వెళ్తున్నాడు. అలాగే ఈ పనికి నా భర్త కూడా వెళ్తున్నాడు. అవకాశం చూసుకుని ఏదో రకంగా నువ్వే ఏదైనా చేస్తావని నీ దగ్గరకొచ్చాను భీమ్. చూడండి, ఇక ఇదైతే ఆ ఆవిడ అదృష్టమే అవుతుంది. తనను సగౌరవంగా తన భర్త ఇంటికి తీసుకుని వెళ్తాడు, లేక నదిలో మునిగిపోవడమో. నువ్వు అలా ఎలా అనగలవు భీమ్? నువ్వు చెప్పడం వల్లనే ఆవిడ ఈ నాటకమంతా ఆడింది. ఇక ఇప్పుడు నువ్వే ఆవిడను చావమని వదిలేస్తున్నావా? చూడండి, నేను మీకు చెప్తాను వినండి. నేను కేవలం పోరాటం చెయ్యమని చెప్పాను. దీనికి అర్థం ఏంటంటే పోరాట ఫలితం ఎలా ఉన్నా కూడా అందుకు సిద్ధంగా ఉండి తీరాల్సిందే. ఇక ఫలితం తన పక్షానుంటుందో లేక ప్రతిపక్షానో అందుకు ఆవిడ సిద్ధంగా ఉండాలి. నువ్విలా అంటావు అనుకోలేదు. నువ్వు పెద్ద సమాజానికి గుత్తేదారులా మాట్లాడతావు, కానీ ఒక స్త్రీని నువ్వు ఒంటరిగా పోరాడమని వదిలేస్తావా? అంటే ఈ సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే పోరాడే బాధ్యత నా ఒక్కడిదే అంటారా? బాధ్యత నా ఒక్కడిదే కాదు, నిజానికి ఈ సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్కరిది. ఇక మీరు ఏదో ఎందుకు చేయటం లేదు? ఎలాగో మీరు ఒక స్త్రీనే కదా, మీరు ఆవిడను అర్థం చేసుకోగలరు కదా. మీకు ఆవిడతో సంబంధాలుండొచ్చు, ఆవిడ గురించి మీకు బెంగ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చారు. మీరేదైనా చేయండి. ఒకవేళ మీరు ఏదైనా చేయలేకుంటే ఏం జరుగుతుందో అది జరగనివ్వండి. నేనేం చేయగలను? ముందుగా నేనొక స్త్రీని. అది చాలక నా భర్త ప్రచండదేవ్ దగ్గరే పని చేస్తాడు. నా చేతుల్లో ఏముంది? చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే సృష్టిని సృష్టించిన వాళ్ళు తామేనని అర్థమైతే వాళ్ల చేతుల్లోనే అంతా ఉంటుంది. మీరు ఏదైనా చేయగలరు. భీమ్ చెప్పింది నిజమే.
మేం మీ అందరి కోసం ప్రతిసారి వచ్చి పోరాడలేం కదా. అందుకే ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు అనేది మీరే చూసుకోండి. అవునండి, చూడండి, మేం మీ భావాలను అర్థం చేసుకోగలం. మీరు ఎలాంటి ప్రయత్నం చేయనంత వరకు మీకు ఏ దారైనా ఎలా దొరుకుతుంది? మీరు చేసే ఒక్క ప్రయత్నం మీ అక్క ప్రాణాల్ని కాపాడగలదు. అలాగే మీకు సగౌరవంగా బతికే అవకాశం వస్తుంది. పద బాబు. దీన్ని తీసుకెళ్లి నదిలోకి తోసి పారేయండి. పద 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 వదలండి. అరే పదమంటుంటే. నీ తిక్క కుదిరింది కదా, ఇక రేపొద్దున్న ఎవ్వరూ కూడా నా మొహం మీదే అనరు నేను నీ హంతకుణ్ణి అయినా కూడా. కానీ మనసులో మాత్రం అందరికీ తెలుసు నిన్ను చంపేసిన హంతకుణ్ణి నేనేనని. భవిష్యత్తులో నీ మొహాన ఉమ్మేసే వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు ఇలా అంటారు, ఏమంటారంటే పెద్ద మనిషి అయ్యుండి కూడా భార్యని తీసుకెళ్ళడానికి బదులుగా అంతం చేశాడని. అవునా? నన్ను నువ్వు పెద్ద మనిషి అనుకుంటున్నావా? అసలు నీ దృష్టిలో గొప్పవాడనేవాడు ఆ భీమరావు మాత్రమే. వాడు నిన్ను కూడా గొప్పదాన్ని చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాని బాధాకరం, ఒక్కసారి తలెత్తి నలువైపులా చూడు. నీ యొక్క ఆ గొప్ప వ్యక్తి ఆ భీమరావు ఎక్కడా కనిపించడం లేదు. చూడు, గమనించి చూడు, వాడెక్కడున్నాడు? మీరు పని చేయండి, దీన్ని ఎత్తుకుని తీసుకెళ్ళండి, వెళ్ళి ఆ నదిలో విసిరేయండి. అలాగే మీరందరూ రేపొద్దున రండి దీని చావుకి శ్రద్ధాంజలి ఘటించటానికి. అలా ఎలా శ్రద్ధాంజలి ఘటిస్తారు? ఏంటిదంతా? దారి కట్టు తప్పుకోండి, వెళ్ళండి. మేము తప్పుకోము. మేం మీ ఆవిడ నదిలో విసిరేసి చంపనివ్వం. అవునా? ఈ ఆడవాళ్ళు మనల్ని ఆపుతారా? మా మగవాళ్ళను. మీరందరూ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, లేదంటే పరిణామం బాగుండదు. మేమిక్కడ ఎవరిని ఆపడానికి రాలేదు. మేం మా అక్కని కాపాడుకోవడానికి వచ్చాం. ఏ చెయ్యొద్దులు, తప్పుకో, వెళ్ళు. ఈమె ఒంటరిది కాదు, మేమంతా తనకు తోడుగా ఉన్నాం. ఆహా, అద్భుతం. అంటే మీ ఆడవాళ్ళు మా దారికి అడ్డు తగులుతారా? ఆపగలరా? అవును, ఆపగలం. మేమంతా మిమ్మల్ని ఆపుతాం. అవును, మేము ఆపుతాం. ఆపుతాం. ఎలా ఎలా ఆపుతారు? మాతో పోట్లాడతారా? ఒకవేళ మాతో పోట్లాడాలనుకుంటే మీ ఎముకలన్నిటినీ విరగ్గొట్టి ఇక్కడే పాతి పెట్టేస్తాం. లేదు, మేం పోట్లాడడం లేదు. మేం మీతో పాటు నది దగ్గర దాకా వస్తాం. ఇక మీరు అక్కని నదిలోకి విసిరేసినప్పుడు మేమందరం కలిసి దూకేస్తాం. ఒక్క ఆడదే ఎందుకు చావాలి? మేమందరం కలిసే చేస్తాం. మేమందరం కలిసే చేస్తాం. ఏంటి, ఏం వాగుతున్నారు మీరు? అది వాగుడు కాదు. అది ఒక హత్య. దీన్ని సామూహిక హత్య అంటారు ప్రచండ దేవ్ గారు. ఇక ఈ సామూహిక హత్య గురించి దర్యాప్తు కూడా జరుగుతుంది. దర్యాప్తులో ఎవరు దోషి అని తేలుతారో వాళ్లను పట్టుకుని తీసుకెళ్తారు. అలాగే చట్ట ప్రకారం శిక్ష కూడా వేస్తారు. గుర్తుంచుకోండి. ప్రచండదేవ్ గారు, ఒకవేళ వీళ్ళంతా నదిలో దూకి చనిపోయారంటే మిగిలిన వాళ్ళందరూ మిమ్మల్నే ప్రశ్నిస్తారు. జవాబు చెప్తారా?
చట్టంతో పాటు రాబోయే తరాలకు మీరందరు నేరస్తులైపోతారు. చట్టమా? నేను ఇదే ఐక్యత గురించి మాట్లాడాను. మీ అందరికీ మీ మొదటి సామూహిక గెలుపుకి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక నేను కోరుకునేది ఇదే, మీకు ప్రతిసారి పదే పదే గెలుపు లభిస్తూ ఉండాలి. ధన్యవాదాలు భీమ్రావ్. ఒకవేళ నువ్వు మా శక్తిని గుర్తించడంలో సహాయం చేయకుండా ఉంటే ఈ రోజు మేమిది ఎప్పటికీ చేసేవాళ్ళం కాదేమో. అలాగే మా అక్క ప్రాణాల్ని వాళ్ళు తప్పకుండా తీసేవాళ్ళు. భీమ్రావ్, నీకు చాలా చాలా ధన్యవాదాలు. మా ఆడవాళ్లకి తమ హక్కుల కోసం పోరాటం నేర్పించినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇవ్వండి. ఇదిగోండి భోజనం మూటగట్టాను. కాలేజీలో మీకు సమయం దొరికినప్పుడు తినండి. వదినను జాగ్రత్తగా చూసుకో. ఎక్కడ పని వెతుక్కోవడానికి వెళ్ళినా నువ్వు తన వెంటే వెళ్ళు. మీరు చెప్పింది నిజమే. ఆనంద్ బావ వచ్చేంత వరకు అప్పటిదాకా లక్ష్మి అక్కని జాగ్రత్తగా చూసుకుంటాను. కాలేజ్ అయిన తర్వాత నేను కూడా పని వెతుక్కోవడానికి వెళ్తాను. ఏదో ఒక పని అయితే దొరికి తీరుతుంది. ఏదో ఒక పని కాదు భీమ్రావ్, న్యాయవాదానికి ముడిపడుతున్న పని దొరికితే అదే చేయండి. ఇక్కడికి రావడానికి ముందు మీ అన్నయ్య నాకు ఇదే చెప్పాడు, నన్ను మీకు చెప్పమని. ఇప్పుడు ఏదేమైనా సరే మీరేం కావాలనుకుంటున్నారో అదే పని చేయండి. అయినా కూడా మా భీమ్రావ్ అంబేద్కర్ ఇలా ఏదోటి చేస్తే బాగుండదు కదా. నేను అదే కోరుకుంటున్నా. మీకు మీ అర్హతకు తగ్గ పని దొరకనంత వరకు మేమందరం ఉన్నాంగా. వస్తాను. ప్రచండ్ దేవ్ గారు, 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 ప్రచండ్ దేవ్ గారు. ఏమైంది? నా భార్య వెళ్ళి మీ భార్యతో పాటు టీ కొట్టు ఎదురుగా ధర్నాలో కూర్చుంది. ఏదో ఒకటి చేయండి ప్రచండ్ దేవ్ గారు. అవును ప్రచండ్ దేవ్ గారు, నా భార్య కూడా ఇంట్లో లేదు. తను కూడా అక్కడే ఉంది. పొద్దుటి నుంచి భోజనం కూడా చేయలేదు. అవును ప్రచండ గారు, మా భార్యలందరూ వెళ్లి ధర్నాలో కూర్చున్నారు. మీరు ఏదో ఒకటి చేయండి, లేదంటే వాళ్ళు లేకుండా మేము అలాగే మా పిల్లలు పస్తులతో చావాల్సి వస్తుంది. వీళ్ళందరి బుర్రలు దారిలోకి తేవడం కోసం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఒక పని చేయండి, మనం అందరం వాళ్ళని తీసుకుని వద్దాం. ఆ తర్వాతే వాళ్లకు బుద్ధి చెప్తాం. అవును, అలాగే అలాగే. పదండి. ఇక పద. నేను ఇలా ఇంటికి రాలేను. ఎందుకంటే మీరు నాకు అలాగే వీళ్ళందరి ముందు ఇంటికి వెళ్ళాక మీరు ఇంతకు ముందులాగా నాతో పశువులా వ్యవహరించరు అని నమ్మకం కలిగించనంత వరకు అంతవరకు నేను రాలేను. సరే, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. మరికి వెళ్దామా? ఒక్కసారి ఇంటికి పద. నా పశుత్వం ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాను. పదండి పదండి, మేమంతా పస్తులున్నాం. అవును పదండి, మేమంతా పస్తులున్నాం. పదండి.
అక్కడే ఆగండి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ప్రచండ దేవ్ గారు తన భార్యకు ఏం చెప్పి ఇంటికి తీసుకెళ్తున్నారంటే ఇక నుంచి ఆయన ఆవిడ గౌరవాన్ని రక్షిస్తాను అని. అలాగే ఈయన రక్షించాలి. ఒకవేళ ఈయన అలా చెయ్యకుంటే అందుకు చట్టమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అవును ప్రచండ దేవ్ గారు, మీ మీద రిపోర్ట్ రాయించడం జరిగింది. అనుమానం ఉంది మీరు మీ భార్య విషయంలో ఏదైనా చెడుగా చేయగలరని.